అందరికీ నమస్కారం. ఇవాళ కోవిడ్ కోసం మనం 1,0863 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 8,239 మంది పాజిటివ్. అంటే రోజువారీగా కేసుల సంఖ్య, పాజిటివిటీ ఇవంతా కొంచెం తగ్గుతూ ఉన్నా కూడా టెస్టులు మాత్రం మనం చాలా ఎక్కువ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓవరాల్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం రికవరీ రేట్ చూసుకుంటే 94% రికవరీ రేట్కి ఇప్పుడు మనం చేరుకున్నాం. 61 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల గత 24 గంటల్లో మృతి చెందారు. అయితే ఈ డెత్ కేసెస్ కూడా రోజువారీగా ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి. నిన్న 67 ఉండింది, ఇవాళ 61. నిన్న 8.29 పాజిటివిటీ అయితే ఇవాళ 8.09. అయితే ఇంకొకటి అంటే ఇప్పుడు టోటలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ ఏదైతే కోవిడ్ కేసెస్ ఉన్నాయో అది కూడా ఇప్పుడు ఆ ఫిగరు 1,00,000 లోపల ఇవాళ 96,000 ఒక 100 కేసులు 96,100 కేసెస్ టోటల్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ సంఖ్య మీకు గుర్తుండి ఉంటుంది. ఒక 25 రోజుల క్రితం దాదాపు 2,11,000 వరకు పెరిగినటువంటి సంఖ్య ఇది. ఇవాళ ఓన్లీ 96,100 యాక్టివ్ కేసెస్. ఈ 96,000లో హాస్పిటల్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య 16,000, కరెక్ట్గా చూస్తే 15,951. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి సంఖ్య కూడా తగ్గింది. 8,963 కేసులు కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి కేసులు. 71,186 కేసులేమో హోమ్ ఐసోలేషన్లో. అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఈ 71,000లో కూడా రోజువారీగా మనం చాలా ఎక్కువ మందితో ఫోన్లో ఉన్నటువంటి డాక్టర్సు టెలికన్సల్టేషన్ చేసి వాళ్ళే ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ కూడా ఈ 71,000 మందిలో 20,523 మంది హోమ్ ఐసోలేషన్ కేసెస్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్, ఆ కాల్ సెంటర్లో మనం చూసుకుంటే ఓన్లీ 2,592 కాల్స్ 104 కాల్ సెంటర్కి కాల్స్ వచ్చాయి. దాంట్లో 1,387 కాల్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాల్స్, 319 మాత్రం హాస్పిటల్ అడ్మిషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో బెడ్ అవైలబిలిటీ మనం చూసుకుంటే ఒకటి, ఈ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాదాపు 625 పైన హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండింది. అయితే చాలా హాస్పిటల్స్లో అసలు ఒక కేసు కూడా లేకపోవడం వల్ల ఆ హాస్పిటల్స్ కోవిడ్ ట్రీట్మెంట్ నుంచి డీనోటిఫై అయ్యి రెగ్యులర్ ట్రీట్మెంట్ సిస్టంలోకి వెళ్ళిపోయాయి. అయితే ఇవాళ మొత్తం మీద 454 హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 454 హాస్పిటల్లో కూడా ఐసీయూ బెడ్స్ మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం కలిపి 2,231 బెడ్స్ ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ అయితే ఆక్యుపైడ్ 10,447, అవైలబుల్ 11,219. అంటే సగం బెడ్స్ కూడా ఇవాళ ఆక్యుపైడ్గా లేవు, ఇంకా ఖాళీగా చాలా ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆక్సిజను రోజువారీగా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ 380, 390, 370 టన్నులు ఉపయోగిస్తూ ఉన్నాం. పీక్ స్టేజ్లో అదే 640, 650 ఆ రేంజ్లో కన్జంప్షన్ ఉండేది. ఇవాళ ఆఫ్ టేకు మొత్తం కలిపి మనం లిఫ్ట్ చేసింది 590 టన్నులు అలాట్మెంట్ ఉన్నా కూడా 423 టన్నులు మాత్రం మనం డ్రా చేసి
కొంత కన్సంప్షన్ అయింది, కొంత స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఓవరాల్ మ్యూకోర్మైకోసిస్ కేసెస్, యాక్టివ్ కేసెస్ ఇప్పుడు 1307 టోటల్. ఎందుకంటే కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కొత్తవి, కొన్ని డిశ్చార్జ్ అవుతున్నాయి. నంబర్ రఫ్లీ మొన్న 3 days బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఉన్నటువంటి సంఖ్య ఇదే. సిమిలర్ కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా వ్యాక్సినేషన్ ఇష్యూకి వస్తే గత 2-3 రోజుల నుంచి కొంత స్టాకు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ నిన్న సాయంత్రానికి మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ స్టాకు 4,04,000 డోసెస్ ఉన్నాయి. అడ్మినిస్టర్డ్ డోసెస్ సంఖ్య పెరిగింది. 1,13,76,000 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. దాంట్లో 2 డోసెస్తో పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి 26,04,000 మంది ఉన్నారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 61,67,700 మంది ఉన్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి ఏదైతే మనం గైడ్లైన్ కొంత మార్చుకున్నాం, 5 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలు, అటువంటి మదర్స్కి కూడా వ్యాక్సినేషన్ అర్హత ఇచ్చాం. అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కూడా 45 లోపల ఉన్నా కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేశాం. గత 3-4 రోజుల్లో ఈ కేటగిరీలో మనం 1,28,824 మందికి ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే ఈ 45+ కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో రోజువారీగా ప్రోగ్రెస్ బాగుంది కాబట్టి ఇప్పుడు వరకు మనం 1,33,00,000 బెనిఫిషరీస్ అయితే దాంట్లో 52,52,000 మందికి ఒక డోసు, అది కాక 18,94,000 మందికి 2 డోసెస్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపి 53.7%, అంటే 45+ కేటగిరీలో. ఇంకా హెల్త్ కేర్ వర్కర్సు, FLWస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చామనుకోండి, 45+ కేటగిరీలో కూడా 53.7% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి స్టాకు, రావాల్సినటువంటి స్టాక్ చూసుకుంటే ఇంకా 47,50,000 స్టాకు జూన్లో అందుబాటులో ఉంటుంది. దానికి రోజువారీగా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. ఓవరాల్ వ్యాక్సిన్ అవైలబిలిటీ అంతకుముందు మీద కొంచెం స్మూత్గా ఉంది. ఒక 3 days బ్యాక్ 4,27,000 వచ్చింది. నిన్న కూడా కొంత స్టాక్ రావడం జరిగింది. కాబట్టి కంటిన్యూస్గా లాస్ట్ 3-4 days నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎటువంటి బ్రేక్ లేకుండా. ఇంకా ఫర్దర్ సప్లైస్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఏదైతే ఈ యంగ్ మదర్సు, బిలో 5 years కిడ్స్ ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేశాం. దాని మీద అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఆ ఉన్నటువంటి లిస్టులన్నీ కూడా రెడీ చేసేసుకొని అందరూ కలెక్టర్లు కూడా పకడ్బందీగా ఈ వ్యాక్సిన్ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎనీ క్వశ్చన్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఆదేశాలని బట్టి పని చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటి ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ యూఆర్ వర్కింగ్ 24 hours ఆర్ యూఆర్ వర్కింగ్ 8 hours, యూఆర్ వర్కింగ్ 6 hours. ఇష్యూ ఏంటంటే మీకు రోజువారీగా వచ్చే వ్యాక్సిన్ స్టాక్ ఏదైతే ఉందో అది మీరు రోజువారీగా ఉపయోగించగలుగుతున్నారా లేదా. అయితే అన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కోటా మనకి ఇవ్వగలుగుతున్నారో అంతవరకు మనం కోటా రాగానే మ్యాక్సిమం 2 రోజుల తర్వాత ఎప్పుడు కూడా మన దగ్గర స్టాక్ ఉండట్లేదు. కాబట్టి డీటెయిల్డ్ ప్లాన్ తయారు చేసుకున్నాం. రెండోది ఏంటి, ఇప్పుడు మన దగ్గర 6 లక్షల డోసులు రోజు వ్యాక్సిన్ చేసేటువంటి కెపాసిటీ ఉంది అనేది చాలాసార్లు నిరూపించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక్కొక్క రోజు వచ్చింది కోటా 2.5 lakh, మహా అయితే 4 lakhs. అంతా కోటా ఈజీగా ఒక్క రోజు మనం వ్యాక్సిన్ చేయగలం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేస్ ఆఫ్ యాక్టివిటీ ఈజీగా సరిపోతూ ఉంది.
యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది అలొకేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సపోజింగ్ ఒకవేళ వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు ఇట్లాగా డోసెస్ ఇచ్చే పరిస్థితి ఉంటే దెన్ దీన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చూసుకోవచ్చు. అప్పుడు వరకు అయితే ఫ్రీగా ఈజీగా స్మూత్గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు గత ఒక నెలన్నర నుంచి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నా. ఏ ఒక్క కేసులో డెత్ కేసెస్ కానీ కోవిడ్ కేసెస్ కానీ బ్లాక్ ఫంగస్ అయితే ప్రత్యేకంగా సపోజింగ్ నేను ఒకవేళ ఉన్న కేసు కంటే తక్కువ చూపెడితే నాకు లాభం కంటే లాభం అయితే అసలు లేదు, నష్టం బాగా ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏదైతే ఎంఫోటెరిసిన్ బి అలొకేషన్ ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ కేసెస్. సపోజింగ్ నేను తక్కువ సంఖ్య రిపోర్ట్ చేశాను అనుకోండి, ఇంకా నాకు ఎంఫోటెరిసిన్ బి కోట కూడా రాదు. దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల గవర్నమెంట్కి ఈ ఫిగర్ దాచి పెడితే ఎటువంటి లాభం లేదు, ఓన్లీ నష్టమే. దాట్స్ వై దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు డూ అండర్ రిపోర్టింగ్. ఇప్పుడు ఈ ఏదైతే నా దగ్గర 1300 కేసులు ఉన్నాయో అది జిల్లా వారీగా పేర్లు కూడా ఉన్నాయి లిస్టులో. కాబట్టి ఆ లిస్ట్ చూసుకోండి. ఇది కాకుండా మీకు ఎవరైనా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిస్తే చెప్పండి, మేము కూడా యాడ్ చేసుకుంటాం దాంట్లో. దెర్ ఈజ్ నో అడ్వాంటేజ్. ఇప్పుడు దీన్ని దాచిపెడితే ఫలితం ఏంటి? మాకు నో అడ్వాంటేజ్ టు అస్ బై హైడింగ్ ఎనీ ఫిగర్స్. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే. చాలామంది ఒకసారి అడిగారు కూడా, అంటే ఈ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినా డెత్ కేసు తగ్గట్లేదు అనేది. అయినా అప్పుడు డెత్ కేసు ఫిగర్స్ కరెక్ట్గా చెప్పాం. తగ్గితే తగ్గుతాయి, తగ్గకపోతే చేసేది ఏమీ లేదనుకోండి. వి ట్రై అవర్ బెస్ట్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్, అంతే తప్ప వాట్ ఎవర్ ఆర్ ది ఫ్యాక్ట్స్ దోస్ ఫ్యాక్ట్స్ ఆర్ బీయింగ్ ప్లేస్డ్. సో కాబట్టి ఇది అన్ని అపోహాలు. నాట్ ఏ సింగిల్ కేసు. ఇప్పుడు ఏమైనా 1-6 కేసెస్ డౌట్ఫుల్ కేటగిరీలో దృష్టికి రాకపోవచ్చు. ఆఫ్టర్ వీ డిక్లేర్డ్ ఇట్ నోటిఫైబుల్. ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఫస్ట్ ఫ్యూ డేస్ మందరూ సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే అప్పటికే ఇది నోటిఫైబుల్ డిసీజ్ కాదు. కాబట్టి కేసులు చెప్పాల్సిన బాధ్యత ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేవు ఆ రోజు. ఎప్పుడైతే మనం దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా పెట్టాము, ఎపిడమిక్ డిక్లేర్ చేసి పెట్టాము, ఆ రోజు నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కరెక్ట్గానే మనం రోజువారీగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకొకటి అంటే చాలా వరకు కేసెస్ అంతకుముందు మేము డేటా ఇచ్చాం. ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ చాలా కేసెస్లో అంతకుముందు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసెస్ తగ్గుతాయో ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఇప్పుడు కేసు తగ్గుముఖం పట్టే కొంతకాలం అయింది. 22,000 నుంచి 21,000 24,000 నుంచి స్లోగా తగ్గిస్తూ ఇప్పుడు మనం 8,000 8,900 మధ్యలో ఉన్నాం. కాబట్టి విత్ సమ్ గ్యాప్ ఆటోమేటిక్గా బ్లాక్ ఫంగస్ కేసు తగ్గుతాయి. అది నార్మల్ ట్రెండే. కాబట్టి దీని ఏదో ఒక రాష్ట్రంలో దాచిపెట్టింది కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ కాన్సిక్వెన్స్. లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ కోవిడ్, కాబట్టి డ్యూ కోర్స్ ఆఫ్ టైం లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్లాక్ ఫంగస్, అంతే తప్ప కేసెస్ దాచిపెట్టడం వెనకాల ఎటువంటి ఉద్దేశము ఏదైతే ఎలిగేషన్ ఉందో అది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ అసెస్మెంట్. దెర్ ఈజ్ నో జస్టిఫికేషన్. నైదర్ గవర్నమెంట్ హ్యాస్ ఎనీ నీడ్ నార్ ఎనీ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ reporting less number of cases. మన దగ్గర ఉన్నటువంటి రిపోర్టింగ్ సిస్టమ్స్ మనం కొన్ని రాష్ట్రాలతో కంపేర్ చేయాల్సిన పని లేదు. పర్ఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి. సెకండ్లీ, వాళ్ళు మరి ఏ విధంగా మిస్మేనేజ్ చేశారో, లేకపోతే ఎందుకు కేసు ప్రకటించలేకపోయారు, లేకపోతే తెలిసి చేయలేకపోయారా, లేకపోతే తెలియక చేయలేకపోయారా, దాని మీద కామెంట్ చేయడానికి నాకు అటువంటి అవసరం లేదు, అవకాశం కూడా లేదనుకోండి. ఐ డోంట్ నో కరెక్ట్ నాలెడ్జ్ అబౌట్ వాట్ దే డిడ్. హౌఎవర్ డైలీ వచ్చేటువంటి డెత్ కేసెస్ డైలీ కరెక్ట్గా ప్రకటిస్తున్నప్పుడు ఇది మిస్ అయినాయి, అది కూడా వేలాది కేసెస్ ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఛాన్సే లేదు. ఇన్ ఎనీ సచ్ ఎ లార్జ్ స్కేల్ ఎక్సర్సైజ్ 1 or 2 డెత్స్ ఇటు అంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు, 1% to 0.5% ఇటువంటి తప్ప బోగస్ రిపోర్టింగ్, రాంగ్ రిపోర్టింగ్ సచ్ ఎ లార్జ్ స్కేల్ అయితే జరగదు. సపోజింగ్ ఇప్పుడు నేను మీకు 70 కేసులు డెత్ ప్రకటించాను అనుకోండి, ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ నిన్న అయింది ఒక డెత్, మొన్న అయింది డెత్ నిన్న రిపోర్ట్ అయిందో, లేకపోతే నిన్న రిపోర్ట్ కావాల్సిన డెత్ ఇవాళ రిపోర్ట్, అది
డిపెండింగ్ ఆన్ టైమింగ్ ఆఫ్ రిపోర్ట్. ఎందుకంటే మనం రిపోర్టు 9 to 9 AM తీసుకుంటాం కాబట్టి ఆ రిపోర్టింగ్లో ఒక రోజు ముందు వెనుక ఉండొచ్చు తప్పితే నంబర్ ఆఫ్ డెత్స్ మార్చుకునే అవకాశము అవసరం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. ఆ బ్లాక్ ఫంగస్ కేసు నేను మీకు జిల్లా వారీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంకా అది ఇవ్వలేదు. అది నేను కంపైల్ చేసుకుంటున్నాను డీటెయిల్స్ జిల్లా వారీగా. అంటే నేను అప్లికేషన్లో మొత్తం డేటా తీసుకుంటున్నాను కాబట్టి స్లైట్ ఫాస్ట్ ఫార్ మీ. ఆ జిల్లా వారీగా డీటెయిల్స్ నేను తీసుకురావాలి. అది ఐ డిక్లేర్ ఇన్ బిఫోర్ ది టోటల్ డెత్స్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేయకండి, ఇది ఒక రోజు డెత్ కాదు. టోటల్ డెత్స్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ పర్టైనింగ్ టు బ్లాక్ ఫంగస్ 138. ఓకే, థ్యాంక్ యూ.